మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. భూమి మీద సమాధానం కలగాలంటే, ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి ఇంకొక హోంవర్క్ ఉంది. డిసెంబర్ 31 రాత్రి మనం వాగ్దానాలు తీసుకోకముందు కళ్ళు మూసుకొని మనం చేసేటువంటి ప్రార్థన, ఏం ప్రార్థన చేసిన తర్వాత, దేవా నువ్వు నాకు ప్రామిస్ ఇయ్యి, నేను నీకు ప్రామిస్ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ ఇచ్చుకుంటాము, ప్రామిస్ ఇస్తాము. దేవుడు మాత్రం సంవత్సరం అంతా ప్రామిస్ నిలబెట్టుకోవాలి, కానీ మనం మాత్రం 10 రోజులు కూడా ఆ ప్రామిస్ నిలబెట్టుకోము అసలు. కానీ ఆయన తీసుకున్నప్పుడు గుర్తుండదు, కానీ ఇచ్చినప్పుడు గుర్తుంటుంది ఖచ్చితంగా. మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, అది గుర్తుంటుందండి. ఎవరి దగ్గర ఇచ్చుకుంటే అసలు ఆ రోజే మర్చిపోతాం. కానీ ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే సమాధానము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు పిల్లలు. సమాధానం అనేది చాలా సింపుల్ వర్డ్గా కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఉన్నటువంటి గొప్ప ఉపోద్ఘాతం ఏంటంటే పిల్లల, ఈ లోకం ఇలాగ పాడైపోవడానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే సమాధానం లేదు. ఆ సమాధానం లేదు అంటే ఎక్కడో లేదనుకోకండి, మీ అన్నదమ్ముల మధ్యలోనే లేదు, మీ అక్క చెల్లెల మధ్యలోనే లేదు, అత్తగారు కోళ్ళ మధ్యనే లేదు, దేశం మీద దేశంకి మధ్యలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా అసమాధానం పెరిగిపోయింది పిల్లలు. భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఏ దేశంలో చూసినా యుద్ధాలు, సమాధానం లేదు. చివరి కాల దినాల్లో దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. అక్కడక్కడ కరువులు, భూకంపములు, మరి యుద్ధ సమాచారాలు ఇవన్నీ వినపడతాయని చెప్పింది తూచా తప్పకుండా మన కళ్ళ ముందు కనిపిస్తుంది పిల్లలు. పాలస్తీనా దేశము, లేకపోతే సిరియా, లేకపోతే గాజా, ఇవన్నీ చూస్తూ ఉంటే మన పక్కే, ఎక్కడో కాదు, పక్క దేశాల్లో జరుగుతూ ఉన్నాం పిల్లలు. సమాధానం లేదు. సరే, ప్రపంచాన్ని అంతా పక్కన పెట్టేద్దాం, కర్మ అన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితిని ఆలోచిద్దాం.